శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఫిబ్రవరి 2024 మాస ఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకు కన్యా రాశి. ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి వారు రవి గ్రహపాలకుడు. టో, పా, పి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవాలి. హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఉత్తరా నక్షత్రం అర్జునుడు జన్మించిన నక్షత్రం. హస్త నక్షత్రం అనేది విఘ్నేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం. పూషం, నా, ఠ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. చిత్తా నక్షత్రం పే, పో ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం. చూడండి, ఇక్కడ ఈ కన్యారాశి అనేది కూడా ఇప్పుడు ఉత్తరా నక్షత్రం కన్యారాశి వారు ఏంటంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఉత్తరా నక్షత్రానికి రవి అధిపతి. ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారు రవి మేషరాశిలోకి వచ్చారనుకోండి, కన్యారాశి వారు బలవంతులుగా మారిపోతాడు. బలహీన పడిపోతే తులారాశిలోకి రాగానే బలహీన పడిపోతాడు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క, అంటే రాశి కన్యారాశే, కానీ నక్షత్రాన్ని బట్టి మనం దాని ప్రయోజనాన్ని పొందాలి. హస్త నక్షత్రం చంద్రుడు ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి వేలా విశేషం, వరం వీళ్ళొక హస్త నక్షత్రం వారికి. ఎందుకు చెప్పండి? హస్త నక్షత్రం వారికి మంచి ప్రయోజనాలు ఎక్కువ తొందరగా ఎందుకు వస్తాయని అంటున్నాను. దాంట్లో విఘ్నేశ్వరుడు పుట్టాడు ఒకటి, విజయకారకుడు విఘ్నేశ్వరుడు పుట్టాడు. విజయాలు ఎప్పుడు వరిస్తూనే ఉంటాయి వీరికి హస్త నక్షత్రం వారికి. ఎందుకంటే హస్త నక్షత్రానికి అధిపతి ఎవరండి? చంద్రుడు. చంద్రుడు ప్రతి హౌస్లోకి ఎప్పుడు వెళ్తాడు? 2.5 రోజులకు ఒకసారి వెళ్తాడు. అంటే తొందరగా మోయే గ్రహం ఏంటంటే చంద్రుడే. చంద్రుడు వృషభ రాశిలోకి అడుగు పెట్టాడు అనుకోండి, బలవంతుడిగా మారిపోతాడు. వృశ్చిక రాశిలోకి అడుగు పెట్టాడు అనుకో, బలహీన పడిపోతాడు. అంటే మనం నెలకు కనీసం ఒక్కసారి మనకు చంద్రుడు వృషభ రాశిలోకి వస్తాడు, నెలకు ఒక్కసారే. అదే శనీశ్వరుడు అనుకోండి 30 ఏళ్ళకు ఒకసారి వస్తాడు. గురువు అనుకోండి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. రవి అనుకోండి సంవత్సరానికి ఒకసారి. కుజుడు సంవత్సరం బావుకు ఒకసారి వస్తాడు. బుధుడు, శుక్రుడు సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడు. కానీ ఇక్కడ చంద్రుడు ఎప్పుడు వస్తాడండి? నెలకు ఒక్కసారి మాత్రమే టచ్ ఆడుతూ ఉంటాడు. చంద్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చినా బలవంతుడిగా మారిపోతాడు. అదేవిధంగా చంద్రుడు వృషభ రాశిలోకి వచ్చినా బలవంతుడిగా మారిపోతాడు. అంటే నెలకు 2 సార్లు నీ జీవితంలో మంచి మంచి మార్పులు, మంచి మంచి లైఫ్ అనేది కూడా మీరు పొందుతారు. బలహీనపడి వృశ్చిక రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు మనకు ఈ యొక్క చంద్రుడు వృశ్చిక రాశిలోకి వచ్చాడు అనుకోండి, ఏ పని మొదలు పెట్టుకోకండి. నష్టం, నష్టం, నష్టం. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ పనిని మొదలు పెట్టకూడదు. గమనించుకొని ముందుకు వెళ్తే అవే మీకు శుభ గడియలు, శుభ ఆశీస్సులు లభించే టైం కూడా మనం ఎవరిని అడగకుండా మనకు తెలుసుకోవచ్చు. అట్లా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టే కన్యారాశి భూతత్వం అని చెప్పాను కదా. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహాలు, శని 6వ స్థానంలో ఉన్నారు, రాహు 7వ స్థానంలో ఉంది, గురువు 8వ స్థానంలో, కేతు జన్మంలో ఉన్నారు, కుజుడు, బుధుడు అండ్ శుక్రుడు 4వ స్థానంలో ఉన్నారు, రవి 5వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా అవుతుంది. చూడండి, ఇక్కడ కన్యారాశి వారికి ఏంటంటే మెయిన్గా ఈ సంవత్సరంలో, ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి జరిగేటువంటి మంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే శూన్యమాసం నుండి మనకు మాఘమాసం ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుండి వీరి పనులు వేగవంతం అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే, కన్యారాశికి రాశ్యాధిపతి బుధుడు 2024వ సంవత్సరం అనేది కూడా మొత్తం కొడితే 8వ నంబరు, మరి 6వ నంబరు వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బుధునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మిత్రులలో శుక్రుడు ఉంటాడు, శనీశ్వరుడు ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే శనీశ్వరుడు కుడి భుజం, శుక్రుడు ఎడం భుజం. శని నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకెళ్లేటువంటి వ్యక్తి భగవానుడు. అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా నిన్ను ఒక ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ముందుకు నడిపించేటువంటి వాడు శనీశ్వరుడు కుడి భుజంగా మారిపోయాడు. శుక్రుడు నీ అవసరాలను తీర్చేటువంటి వాడు, నీకున్నటువంటి సమస్యలు రూపు మాపేటువంటి వాడు. శుక్రుడికి ఒక విద్య తెలుసు, మృత సంజీవని విద్య. అంటే చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికిస్తూ ఉంటుంటాడు. అంటే నువ్వు ఏదైనా నష్టం వచ్చో, లాభం వచ్చో, ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు ఒక ప్రోత్సాహాన్ని అందిస్తూ, నీకు ఎంబడెంబడి నిన్ను లేపుతూ ఉంటాడు. ఉన్నత స్థాయికి ఎదిగనించడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు శుక్రాచార్యుడు. లగ్జరీ లైఫ్ని ఇస్తాడు. ఎటు వెళ్ళినా కూడా జీవితంలో మంచి పొజిషన్ను చూపెడుతూ ఉంటాడు శుక్రాచార్యుడు.
అందుకే శనీశ్వరుడు శుక్రుడు ఒకటయ్యాడు, కుడి భుజం ఎడం భుజమైంది. కాబట్టి నీ లైఫ్ అనేది కూడా ఎంత చక్కగా మూవ్ అవుతుందంటే అంత చక్కగా మూవ్ అవుతుంది. వ్యాపారంలో లావాదేవీలు చక్కగా కలిగిస్తాడు. కన్యారాశి వారికి ఫిబ్రవరి మాసంలో వ్యాపారంలో మంచి ఉన్నతి, ఉద్యోగాభివృద్ధి. ఉద్యోగం చేస్తే మంచి ఏ యొక్క చీకు చింత లేకుండా బ్రహ్మాండంగా బ్రతికిస్తారు. ఇప్పుడు మనుషులలో కూడా 2 రకాలు ఉంటారండి. ఒకరు డబ్బు బాగా సంపాదించి ఉన్నతంగా జీవించి కొన్ని లక్షల కోట్ల రూపాయలకు అధిపతులు కావాలనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే లైఫ్లో ఎవరిని ఒక చేయి చాచి ఒక పైసా అడగకుండా ఒక ఉద్యోగం చేస్తూ పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఉండడానికి ఒక గృహ నిర్మాణం ఉండి లైఫ్ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ఉండాలని కోరుకునే వాళ్ళు కొంతమంది చూసారా. 2 రకాలుగా ఉంటారు. ఇంకొంతమందికి ఫైనాన్షియల్గా డబ్బు ఎంత సంపాదించినా కూడా మనసు సంతృప్తిగా ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా నంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఎప్పుడైనా కూడా మన లైఫ్ని పొద్దున్న లేచి మనం కోరుకోవాల్సింది ఒకటేనండి. ఏమని? నాకు అప్పులు లేకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు భగవంతుడా అని చెప్పేసి కోరుకోండి. ఒకటి. ఏ సమస్య అయినా వస్తే ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ఆ భగవంతుని కోరుకోవాలి. ఈ 2 మానవ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయండి, ఖచ్చితంగా నడిపిస్తాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు కోటీశ్వరులుగా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఒక మధ్యతరగతి మామూలు కుటుంబంలో నుంచి జన్మించినటువంటి వారి అని గుర్తుంచుకోండి. ఎవరు పుట్టుకతోనే కోటీశ్వరులు ఎవరు కాలేదు. పుట్టుకతోనే కోటీశ్వరులుగా చలామణి ఎవరు కాలేదండి, చాలా తక్కువ మంది అవుతారు. కానీ అందరూ కష్టపడి కష్టాన్ని నమ్ముకొని ఉన్నతంగా జీవించినటువంటి వారే ఈరోజు కోటీశ్వరులుగా చలమవుతున్నారు. వందల మంది, వేల మందికి, లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు డిసప్పాయింట్ కావద్దు. ఒకటే నేను చెప్పేది, మీరు ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ లగ్నంలో పుట్టినా మన పేరే మనకు అదృష్టాన్ని కలిగించేటువంటి ఒక సాధనం, ఒక ఆయుధంగా చెప్పవచ్చు. ఆ పేరు బలాన్ని కనుక మనం పెంచుకున్నట్టయితే మన జీవితం ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ముందుకు నడుస్తుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తారు. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు అన్ని విధాలుగా పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య, ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చెప్తానండి. నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. వచ్చే నెల 24వ తారీఖున శనివారం రోజున శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు 12 రాసుల వారు ప్రత్యేకంగా పాల్గొనవచ్చండి. పాల్గొనంటే డైరెక్ట్గా మీరు శని హోమానికి రానవసరం లేదు, పరోక్షంగా ఆ శని హోమాన్ని జరిపించుకోవచ్చు. మీరు శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే 12 రాసులు జరిపించుకోవచ్చండి. శనీశ్వరుడు కనుక మనకు రాశిచక్రంలోంచి మారిపోయాడంటే మళ్ళీ అర్ధాష్టమ శని, ఏళ్ళనాడు శని, అష్టమ శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు చేయించుకోవాలి. కానీ 12 రాసులకు ఇప్పుడే రాబోయే 30 సంవత్సరాలకు క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అభ్యర్థన స్వీకరిస్తే మీకు రాబోయే 30 సంవత్సరాలలో శని మీ వైపు కన్నెత్తి కూడా చూడడు. శని ఆశీస్సులు ఎప్పుడు మీ వైపే ఉంటాయి. శని మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిస్తే నష్టాలు జరిగేది, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతాం. చీటికి మాటికి హాస్పిటల్స్ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వినరు. సకాలంలో మనకు డబ్బులు రావాల్సిన డబ్బులు రావు. ఒక సొంత గృహ నిర్మాణం నిర్మించుకోలేము. పిల్లలు మనకు వ్యసనాలకు అలవాటు పడిపోవడం, అనవసరపు విషయాలలో తలదూర్చి డబ్బు నష్టపోవడము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, ఇక్కట్లు, ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడము, ఇవన్నీ కూడా శనీశ్వరుడి అనుగ్రహం లేకపోతే, శని భగవానుడు మనపై దృష్టి పెడితే గనక ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. మరి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి. కాబట్టి శని హోమం జరిపించుకుంటేనే, ఈ శని ద్వారానే మనం శనిని ప్రసన్నం చేసుకుంటేనే శని రాబోయే 30 సంవత్సరాలు మనకి ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తేటట్టు చేయడు. కాబట్టి ఒకసారి ఈ 24వ తారీఖు, ఫిబ్రవరి 24వ తారీఖున శని హోమం జరిపించుకోండి. 12 రాశుల వారికి కుటుంబం మొత్తం ఒక్కసారి చేస్తే కుటుంబ యొక్క స్థితిగతులు, మీరు మేషరాశిలో పుట్టవచ్చు, ఒకరు వృషభ రాశిలో పుట్టవచ్చు, ఒకరు కన్యా రాశిలో పుట్టవచ్చు, ఒకరు కుంభరాశిలో పుట్టవచ్చు. దీనిలో ఏళ్ళనాడు శని నడుస్తున్న వాళ్ళు ఉండవచ్చు, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారు ఉండవచ్చు, అష్టమ శని నడుస్తున్నటువంటి ఉండవచ్చు.
ఇలా రకరకాలుగా ఉంటారు. కాబట్టి కుటుంబానికి మొత్తం కూడా ఒక్కసారి శని హోమం జరిపిస్తే ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా రాబోయే 30 సంవత్సరాలు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఉండకుండా ఆ శనీశ్వరుడు అనుగ్రహం కురిపిస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.